గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. నిన్న 7:45 ప్రాంతంలో నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడే విచారించి 2 గంటల పాటు విచారించి అనంతరం నోటీసులు అందించి విచారించి అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీకి కోరనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. మరొక వైపు ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన వారం లోపుగానే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీ కవితతో పాటు కేజ్రీవాల్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఇక ఈ కేసు ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎంత కుంభకోణం జరిగింది, ఏం జరిగింది లాంటి అన్ని వివరాలకు సంబంధించి ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలోనే రాత్రంతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ అరెస్టు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటికే ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. ఒకవైపు స్టాలిన్ కావచ్చు, మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమిలో ఉన్న నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇండియా కూటమి నేతలందరూ కూడా ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అరెస్టులను చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ భయపడుతోంది, అందుకనే ఇండియా కూటమి నేతలను టార్గెట్గా చేసుకొని అరెస్టులు చేస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఇప్పటికే ఈ అరెస్టును ఖండిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇటు కేంద్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని అరెస్టుల పర్వానికి తెరదీసిందంటూ అరెస్టులు చేస్తోందంటూ కేంద్ర సంస్థలను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలను భయపెడుతోందంటూ ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అటు ఇండియా కూటమి నేతలు చెప్తున్న విషయం కావచ్చు, బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే ఈ కేసు విషయాలకు సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఏడు గంటల 45 ప్రాంతంలో కేసు విషయాలకు సంబంధించి 7:45 ప్రాంతంలో నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడే విచారించి 2 గంటల పాటు విచారించి అనంతరం నోటీసులు అందించి విచారించి అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీకి కోరనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. మరొక వైపు ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన వారం లోపుగానే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీ కవితతో పాటు కేజ్రీవాల్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఇక ఈ కేసు ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎంత కుంభకోణం జరిగింది, ఏం జరిగింది లాంటి అన్ని వివరాలకు సంబంధించి ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలోనే రాత్రంతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ అరెస్టు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటికే ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. ఒకవైపు
స్టాలిన్ కావచ్చు, మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమిలో ఉన్న నేతలందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండిస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇండియా కూటమి నేతలందరూ కూడా ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అరెస్టులను చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ భయపడుతోంది, అందుకనే ఇండియా కూటమి నేతలను టార్గెట్గా చేసుకొని అరెస్టులు చేస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఇప్పటికే ఈ అరెస్ట్ను ఖండిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇటు కేంద్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని అరెస్టుల పర్వానికి తెరదీసిందంటూ అరెస్టులు చేస్తోందంటూ కేంద్ర సంస్థలను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలను భయపెడుతోందంటూ ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండిస్తూ వస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అటు ఇండియా కూటమి నేతలు చెప్తున్న విషయం కావచ్చు, బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే ఈ కేసు విషయాలకు 7:45 ప్రాంతంలో నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడే విచారించి 2 గంటల పాటు విచారించి అనంతరం నోటీసులు అందించి విచారించి అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీకి కోరనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. మరొక వైపు ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన వారం లోపుగానే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీ కవితతో పాటు కేజ్రీవాల్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఇక ఈ కేసు ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎంత కుంభకోణం జరిగింది, ఏం జరిగింది లాంటి అన్ని వివరాలకు సంబంధించి ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలోనే రాత్రంతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ అరెస్టు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటికే ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. ఒకవైపు స్టాలిన్ కావచ్చు, మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమిలో ఉన్న నేతలందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండిస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇండియా కూటమి నేతలందరూ కూడా ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అరెస్టులను చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ భయపడుతోంది, అందుకనే ఇండియా కూటమి నేతలను టార్గెట్గా చేసుకొని అరెస్టులు చేస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఇప్పటికే ఈ అరెస్ట్ను ఖండిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇటు కేంద్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని అరెస్టుల పర్వానికి తెరదీసిందంటూ అరెస్టులు చేస్తోందంటూ కేంద్ర సంస్థలను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలను భయపెడుతోందంటూ ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండిస్తూ వస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అటు ఇండియా కూటమి నేతలు చెప్తున్న విషయం కావచ్చు, బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే ఈ కేసు విషయాలకు 7:45 ప్రాంతంలో నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడే విచారించి 2 గంటల పాటు విచారించి అనంతరం నోటీసులు అందించి విచారించి అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి